యూపీలోని కాన్పూర్ పోలీస్ కమిషనరేట్లో హై డ్రామా జరిగింది. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్కి చెందిన దాదాపు 50 మంది సాయుధ జవాన్లు ట్రక్కులు, జిప్సీ వాహనాల్లో కాన్పూర్ పోలీస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లడం స్థానిక పోలీసులతో తీవ్ర ఆందోళన కలిగించింది. ఐటీబీపీలో పనిచేస్తున్న జవాన్ వికాస్ సింగ్ తల్లిని అనారోగ్య సమస్యలతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స సమయంలో చేతికి ఇన్ఫెక్షన్ సోకడంతో కుడి చేతిని తొలగించారు. जिसमें मम्मी ने पाया खाना खिलाया से इतना बड़ा किया, हाथ वही मम्मी का हाथ भी घूम रहा है, कोई कुछ किसने काटा है? ये कृष्ण अस्पताल के डॉक्टरों की लापरवाही से। వైద్యులు తప్పుడు ఇంజెక్షన్, తీవ్ర నిర్లక్ష్యం వల్లే తన తల్లి చేయి కోల్పోయిందని జవాన్ వికాస్ సింగ్ ఆరోపించాడు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. చివరకు సీఎంఓ కార్యాలయం విచారణ చేయాలని ఆదేశించిన తర్వాత ఆసుపత్రికి అనుకూలంగా నివేదిక ఇచ్చారు. वही मम्मी का हाथ भी घूम रहा है, कोई कुछ किसने काटा है? ये कृष्ण अस्पताल के डॉक्टरों की लापरवाही से। వికాస్ సింగ్ ఐటీబీపీలో ఉన్నతాధికారులను సంప్రదించడంతో కాన్పూర్ కమిషనర్ను కలిసేందుకు ఐటీబీపీ కమాండెంట్ గౌరవ ప్రసాద్, సాయుధ జవాన్లు భారీగా తరలి వెళ్లారు. దిగొచ్చిన ఉన్నతాధికారులు గతంలో ఇచ్చిన వైద్య నివేదికను పక్కనబెట్టి పోలీసు అధికారులు, ఐటీబీపీ ప్రతినిధులు, సీఎంఓ నామినేట్ చేసిన వైద్యులతో కూడిన మరో ఉమ్మడి దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేస్తూ తక్షణ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇది ముట్టడి కాదని, ముందస్తు అనుమతితోనే తాము వచ్చామని ఐటీబీపీ కమాండెంట్ తెలిపారు. जो हमारे अभी आप सबको पता होगा, जो जवान की माता का हाथ कट गया है, उसी रिलेशन में मैंने कल जो है सर से अपॉइंटमेंट लिया था। मैं कमिश्नर सर से मिलने के लिए आया था और आज मैं और मेरे अधिकारी और जवान आए थे यहाँ पे। मैं अंदर सर के पास बैठा हुआ था, बाहर जवान खड़े थे, तो शायद मीडिया ने थोड़ा इसको गलत लेवल पे गलत रूप से ले लिया है। हमने कोई ऐसा घेरने वेरने या कुछ ऐसी कोई कार्रवाई नहीं हुई है। कमिश्नर सर की तरफ से पूरा सपोर्ट है हमें। असत्य है, भ्रामक है, इसमें कोई घेराव नहीं किया गया। आईटीबीपी के एक जवान की माताजी का दौरान उपचार हाथ कट गया था एक अस्पताल में, जिस पर कि उन्होंने मेडिकल नेग्लिजेंस का आरोप लगाया। क्योंकि मामला मेडिकल नेग्लिजेंस का था, इसकी जांच सीएमओ कार्यालय द्वारा करवाई गई। जांच में कुछ पहलुओं से प्रार्थी असंतुष्ट था, तो वो अपने अधिकारियों के साथ समय लेकर पुलिस कमिश्नर महोदय से मिलने आए और उन्होंने अपना पक्ष रखा। उनका पक्ष सुनने के बाद सीएमओ साहब से वार्ता के पश्चात